వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈరోజు చిల్డ్రన్ క్రిస్మస్ కాబట్టి పిల్లలు ఎవ్వరు కూడా బయటికి వెళ్ళటము, మీ మమ్మీ డాడీల దగ్గరికి వెళ్ళటం చేయకూడదు. ఓకే, మీ సీట్స్లో మీరు అలాగే కూర్చోవాలి మెసేజ్ అయ్యేంత వరకు. లేకపోతే నేను మీ పేర్లు పెట్టి పిలుస్తా. ఓకే, పేర్లు పెట్టి పిలవటం బాగోదు కదా, అందుకని అలాగే కూర్చోండి. యేసయ్యా నాకు స్ట్రెంగ్త్ని ఇవ్వండి, చక్కగా అలర్ట్గా ఉండటానికి, మీ వాక్యం వినటానికి అన్నాను అనుకోండి. ఓకేనా? ఎవ్వరు పడుకోకూడదు కూడా. ఫస్ట్ సండే చర్చ్లో చాలామంది చర్చ్లో అలాగే నిద్రపోతూ ఉంటారు. ఘనమైన తండ్రి, మీకే స్తోత్రాలు. మీ పరిశుద్ధ పాదముల చెంత ఇదిగోండి నాయన, డిసెంబర్ మాసము 2వ ఆదివారంలో చిల్డ్రన్ జరుపుకుంటున్నటువంటి ఈ క్రిస్మస్ ఆనందాన్ని సంఘమంతా కూడా ప్రభా కలిసి జరుపుకుంటుండగా కృపను అనుగ్రహించండి. చిన్న బిడ్డల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని సెలవిచ్చినటువంటి దేవుడు కనుక నా నాయన, చిన్న బిడ్డల స్తుతుల మూలమున ఒక దుర్గమును స్థాపిస్తానన్న గొప్ప దేవుడు కనుక ఇంతవరకు చిన్న బిడ్డలు ఎంతో చక్కగా ప్రజెంట్ చేసినటువంటి ప్రతి దానిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. చిన్న బిడ్డల జీవితాల్లో మీ కృపను అనుగ్రహించండి తండ్రి. వారిని కుటుంబాల్లో స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి తల్లిదండ్రుల కొరకు నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నా నాయన, మా అందరితో కూడా మీ సన్నిధి నుంచి, మీ సన్నిధి చేత మమ్మల్ని బలపరిచి సంపూర్ణమైనటువంటి కృప చేత నామములో మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్థితి కలుగును గాక. క్రిస్మస్ ప్రతి వారము మనము ఒక్కొక్కరు, మొన్న మెన్ క్రిస్మస్ ఎంతో గ్రాండ్గా చేశారు, అలాగే ఈ వీక్ చిల్డ్రన్ జరుపుకుంటున్నారు. సో చిల్డ్రన్ క్రిస్మస్ ఎలా ఉన్నా కూడా సంఘం అంతా కూడా అప్రిషియేట్ చేయండి వాళ్ళని. అలాగే వాళ్ళు ఎంతో శ్రమ పడ్డారు, పిల్లలు ఎంతో చక్కగా శ్రమ పడ్డారు వచ్చి ప్రాక్టీస్ చేయటము అదంతా కూడాను. సో వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. చిల్డ్రన్ ప్రతి కుటుంబంలో వారు స్వాస్థ్యంగా ఇవ్వబడ్డారు. నేను చాలాసార్లు చెప్పాను, పిల్లలు దేవుని వలన ఇవ్వబడినటువంటి స్వాస్థ్యం, ఒకరి శక్తి కాదు. ఇది నా శక్తి, నా బలము అంటానికి లేదు. కేవలము దేవుడు మీకు ఇచ్చినటువంటి బహుమానంగా మాత్రమే దేవుడిచ్చాడు. ఎందుకు ఈ మాట ప్రారంభంలోనే చెప్తున్నానంటే, పొందుకున్నటువంటి ఆ స్వాస్థ్యము, ఆ బహుమానము తిరిగి దేవుని సన్నిధిలో ఒక తండ్రిగా, ఒక తల్లిగా నిలవబడినప్పుడు అకౌంటబుల్, నీ లైఫ్లో ఒక తండ్రి బాధ్యతలో, తల్లి బాధ్యతలో అకౌంటబిలిటీ నువ్వు ఇవ్వాలి. తల ఎత్తుకొని, ప్రభా నీవు నన్ను నమ్మి, నన్ను ఫలింపచేసి, అభివృద్ధిపరచి, ఆశీర్వదించి నన్ను, నా భార్యను ఇచ్చినటువంటి స్వాస్థ్యమైన బహుమానమైనటువంటి బిడ్డల విషయంలో ఇదిగో ప్రభా, మీరు నన్ను నమ్మి ఇచ్చిన దాంట్లో నేను అపనమ్మకంగా లేను అనని అకౌంటబిలిటీ చక్కగా ప్రభువుని స్తుతించే విధంగా ఉండాలి. కానీ అకౌంటబిలిటీ విషయంలో దేవుడు నిన్ను ప్రశ్నించినప్పుడు సిగ్గుపడే తల్లిదండ్రులుగా మనం ఉండకూడదు. కాబట్టి ఆ స్వాస్థ్యాన్ని, బహుమానాన్ని చక్కగా పెంచడానికి, ప్రభువు నామ మహిమార్థమై పెంచడానికే వారు మనకి ఇవ్వబడ్డారు. మనం అన్నిటినీ, షార్ట్ మెసేజ్లో ఆయన చెప్పింది కదా, అన్నిటినీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. వాళ్ళు కష్టము వాళ్ళ జీవితాల్లో తెలియకూడదు అని అన్నిటినీ ఇవ్వటానికి ప్రయత్నిస్తారు. అన్నిటినీ ఇచ్చి ప్రభువుని ఒక్కడే ఇవ్వకపోతే అన్నీ వ్యర్థమే. మీరు వాళ్ళు జీవితకాలం వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి సరిపడా సంపాదించి పెట్టినా కూడా కూర్చొని తినగలిగే అంతగా మీరు అన్నిటినీ ప్రొవైడ్ చేసిన ఒక్క ప్రభువుని మాత్రమే ఇవ్వకుండా ఉంటే ఏం ప్రయోజనం అండి? కనుక ప్రభువుని కూడా అన్నీ ప్రొవైడ్ చేసినప్పుడు ప్రభుని కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయగలిగినటువంటి కృపను తల్లిదండ్రులంగా మనం పొందుకోవాలి. ఎందుకంటే దేవుడు మనుష్యులను మన పోలికలో, మన స్వరూపంలో చేద్దాము అని అనుకున్నప్పుడు, కేవలము ఒక వ్యక్తిని చేసినప్పుడు వ్యక్తి ద్వారా కుటుంబాన్ని మాత్రమే చేశాడు. కుటుంబమే దేవుని దర్శనం. కాబట్టి ఒక నరులను చేద్దామని నరునిలో నుండి తీయబడినటువంటి హవ్వ
తర్వాత ఫలించి అభివృద్ధి, ఆశీర్వాదము కుటుంబాలు. కాబట్టి కుటుంబము దేవుని చిత్తం. ఒంటరిగా ఉండకూడదని జతపరచబట్టం, ఆ కుటుంబం నుంచి ఈ కుటుంబం నుంచి యవన బిడ్డల్ని జతపరచడం. కాబట్టి కుటుంబంలో నీ పిల్లలు ఎలా ఉన్నారు అన్నది జ్ఞాపకం చేసుకుంటూ కుటుంబం పట్ల దేవునికి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి ప్రణాళిక, ఉద్దేశము, ఏర్పాటుని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ క్రిస్మస్లో అందరికీ తెలిసిందే కదండి, ఏ క్రిస్మస్ సందేశము తెలియకుండా ఎవరికి ఉండదు, అందరికీ తెలిసిందే. గాడ్ ఎలెక్ట్స్ అండ్ చోస్ పీపుల్. ఆదామును ఒక్కడే ఎన్నుకున్నాడు దేవుడు. ఎన్నుకొని ఆదాము ద్వారా భూమిని అంతటినీ నిండించాలని, విస్తరించండి, నిండించండి, అభివృద్ధి పొందండి అన్నాడు. కానీ ఆ ఒక్క పర్సన్ అవిధేయతను బట్టి భూమిలోకి పాపం వచ్చింది. ఆ పాపము సంక్రమించడం ద్వారా దేవుడు సంతాపపడి హృదయంలో నేను మనుష్యులను ఎందుకు చేశానా అని సంతాపపడి దేవుడు దాని నిమిత్తమైనటువంటి ఒక ప్రణాళికను మరలా, ఎందుకంటే తన స్వరూపము మానవునిలో తన స్వరూపము తన పోలిక చెదిరిపోయినప్పుడు, పాస్టర్ గారు ఎప్పుడు ఆ పాట పాడుతూ ఉంటారు కదా, చెదరిన నీదు రూపం మరలా నాలో ముద్రించయ్యాలి. కాబట్టి చక్కటి సహవాసం ప్రతి చల్లపూట దేవుడు తోటలో వారితో మాట్లాడే సమయంలో ఆ సహవాసాన్ని పోగొట్టుకున్నటువంటి మానవుడు పాపములో అలాగే ఉండిపోకూడదు అని దేవుడు ఉద్దేశించారు. కాబట్టి తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకంలోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి క్రిస్మస్ అనంటే గివింగ్. క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ గివింగ్ అండ్ షేరింగ్. దేవుడు తన ప్రియ కుమారుణ్ణి మనతో కూడా షేర్ చేసుకోవడానికి, ఎందుకంటే పరలోకంలో దేవదూత గణములతోటి పరిశుద్ధుడు 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 అని కొనియాడబడేటువంటి వాడు. అటువంటి గొప్ప దేవుడు ఈ లోకంలోకి ఎంత తగ్గింపు జీవితంతో వచ్చారో మనం చూస్తాం. చూడండి, ఫిలిపియన్స్ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి 2వ పత్రిక, ఫిలిపియన్స్ 2nd చాప్టర్ 5వ వచనం నుంచి నేను చదువుతున్నాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. సో క్రిస్మస్లో కనిపించేటువంటి ఒక ముఖ్యమైనటువంటిది ఏంటి అనంటే తగ్గింపు జీవితం. మానవుడు పాపం చేసి నిత్యము పాపిగా ఉంటాడేమో, కానీ నా స్వరూపము నా పోలిక వానికి ఇచ్చాను కనుక మన స్వరూపం మన పోలిక అని అన్నాను. కాబట్టి ఎలా మరి వారు నిత్యం పాపులుగా ఉండకూడదు ప్రభువుని స్తుతించడానికి అన్నప్పుడు మన పోలిక అన్నటువంటి ప్రభువు తన గుణాన్ని, ప్రేమను, మంచితనాన్ని, సమాధానాన్ని వాటన్నిటినీ కలగలిపి ఒక రూపము ఏర్పరిచి క్రీస్తుని ఈ లోకంలోకి పంపించినప్పుడు క్రీస్తు ఈ లోకంలోకి రావడానికి విధేయత చూపించాడు. కాబట్టి క్రిస్మస్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒబీడియన్స్. కారణం ఏంటి అనంటే తండ్రి మాటని ఏమాత్రము కాదనక ఈ లోకంలోకి దాసుని స్వరూపంతో ఈ లోకంలోకి వచ్చినటువంటి మహాఘనుడైనటువంటి దేవుని స్తుతించేటువంటి దినం ఈరోజు. క్రిస్మస్ ఏ డేట్ అన్నా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, కానీ ఈ ప్రత్యేకంగా ఈరోజు అని మనం జరుపుకుంటున్నప్పుడు ప్రతిరోజు క్రిస్మస్, యాక్చువల్గా ప్రతిరోజు క్రిస్మసే, కానీ చిల్డ్రన్ సండే స్కూల్ ద్వారా చేస్తున్నారు కాబట్టి చిల్డ్రన్ క్రిస్మస్ అని జరుపుకునేటప్పుడు నిజంగా ఒక తగ్గింపు స్వభావాన్ని మన జీవితాల్లో కలిగి ఉండాలి. ఎందుకంటే క్రీస్తు అన్ని విషయాల్లో కూడా పేతురు తన మొదటి పత్రికలో రాశాడు ఏంటంటే ఆయన మన కోసము బాధపడి శ్రమపడి లోకంలో మాదిరి ఉంచిపోయాను. ఎగ్జాంపుల్ లైఫ్. ప్రభువే తగ్గించుకొని
శిలువ మరణం పొందటానికి ఈ లోకంలో దాసుని స్వరూపం ధరించుకొని వచ్చాడు అని అంటే ఆ విధేయత చూపించినటువంటి ప్రభువు మాదిరిగా ఈ లోకంలో ఉన్నాడు. క్రిస్మస్ అనగానే మనము ఫస్ట్ డెకరేషన్, లేకపోతే క్రిస్మస్ ట్రీ, స్టార్, క్రిస్మస్ సీజన్ అనగానే స్టార్, ఇవన్నీ మంచిదే, కాదనట్లేదు. ఎందుకంటే ఈ సింబల్స్ అన్నీ క్రిస్టియన్ ఫ్యామిలీ, వీళ్ళు క్రిస్టియన్స్ అని తెలుసుకోవడానికి. కానీ అవన్నిటికంటే ఎక్కువగా ఒక ఎగ్జాంపుల్ లైఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎగ్జాంపుల్ లైఫ్. ఇవన్నీ లేకపోతే మనకు పోయేది ఏమీ లేదు, ఉన్నంత మాత్రాన కూడా ఏమి కాదు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువుని నేను ఎంతగా ఘనపరుస్తున్నాను, నా కుటుంబం ఎలా ఘనపరుస్తుంది అన్నది మనము ఆలోచన చేసుకోవాలి. ఎన్ని క్రిస్మస్లు దాటిపోతున్నాయి, ఎంత వయసు దాటిపోతున్నాం, కానీ ఒక క్రిస్మస్లోని పరిపూర్ణత నా కుటుంబంలో రావాలి అని జ్ఞాపకం చేసుకునే వాళ్ళ పిల్లలైతే జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి అని అంటే క్రిస్మస్ అనగానే కొత్తవి, ఇవి ట్రెండ్ కదా, పాతవైపోతున్నాయి. ఇప్పుడు న్యూ ట్రెండ్ ఇది. ఎంత ట్రెండ్లోకి, ఫ్యాషన్లోకి ఎక్కువ క్రైస్తవులే. ఫ్యాషన్ అంటే క్రైస్తవులే కదండి. చాలా కొన్నిసార్లు అంటే చెప్పకూడదు, కానీ ఎంత ఫ్యాషన్ అంటే అది దేవునికి కూడా అవమానం అని కూడా ఆలోచించమన్నమాట. మన డ్రెస్సింగ్ కానీ, మనం చేసే పద్ధతులు కానీ కొన్ని చాలా అంటే అది ఫ్యాషన్ అనుకుంటాం, కానీ బట్ దేవుడికి ఎంతవరకు ఘనత తెస్తుంది అన్నది ఆలోచించము. మంచిదే, కొత్త బట్టలు మంచిదే, ఇల్లు శుభ్రాలు మంచిదే, డెకరేషన్ మంచిదే, స్టార్ మంచిదే. అయితే వాక్యంలో ఏది ఉంది ఏది లేదు అన్నది ఆలోచన మనం చాలాసార్లు చేసుకోలేం. కానీ క్రిస్మస్లో దాగి ఉన్న సత్యం ఏంటంటే దేవుడు పరిశుద్ధులైనటువంటి వాడు ఈ లోకంలోకి రావటానికి దేవుడు చూస్ చేసుకున్నటువంటి పీపుల్ని నేను కొంచెం మాత్రం జ్ఞాపకం చేస్తాను. ఎవరికి తెలియదు? ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తులు. జోసెఫ్ ఎవరికి తెలియదు? ఆయన నీతిమంతుడంట. నీతిమంతుడు, కానీ ఆ నీతిమంతుడు భయపడ్డాడు. దూత వచ్చి ఆయనకి యేసు అని పేరు పెడతావు, నీకు పుట్టబోయేటువంటి బిడ్డ పరిశుద్ధుడు అని చెప్పినప్పుడు ఆమె పెళ్లి కాకుండా ప్రధానమే మాత్రమే మాకు జరిగింది. ఏకము కాక మునుపు ఆమె కన్యకగా ఉన్న ఆమె ఇప్పుడు ప్రధానం చేయబడగానే ఆమె గర్భవతి అని తెలిస్తే నేను ఎలా చేర్చుకుంటాను? నీతిమంతుడు ఆలోచన వస్తుంది. ఎందుకంటే నా వాళ్ళు ఏమంటారో, సొసైటీ ఏమనుకుంటుందో ఆలోచన. కానీ ఆ భయాన్ని పోగొట్టాడు ప్రభు. దూత ఏమన్నాడంటే నువ్వు భయపడద్దు, ఆమెను చేర్చుకోవడానికి నువ్వు ఆలోచించద్దు, భయపడద్దు అన్నాడు. ఆ భయాన్ని పోగొట్టుకున్న విధానం. మనకు కూడా చాలాసార్లు ఎన్నో భయాలు ఉంటాయి. ఆ భయాల నుంచి విడుదల రావాలి మన క్రిస్మస్లో. ఏంటి నేను సొసైటీకి భయపడాలా, మనుషులకు భయపడాలా? ఏది ప్రభువుకు అవమానం తెస్తుందో అది చేయడానికి భయపడు, కానీ ప్రభువుకి ఘనత తెచ్చే విషయంలో నువ్వేమి భయపడాల్సిన అవసరం లేదు. నీతిమంతుడైనటువంటి యోసేపు ఆమె చేర్చుకున్నాడంట. మరియ కూడా చూడండి, మరియా కన్యక, కానీ ఆమె దగ్గరికి వచ్చి దయాప్రాప్తురాల నీకు శుభము అనని ఒకటి ఏంటంటే నువ్వు గర్భం ధరిస్తావు. ఇది ఎట్లా సాధ్యము? నేను పురుషుని ఎరగని దాన్ని కదా అనంటే పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును గనుక నువ్వు గర్భం ధరిస్తావు అని చెప్పాడు. ఆమె ఆలోచన ఎలా ఉంటుంది చూడండి. దేవుడు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులను ఎన్నుకుంటున్నాడు. సామాన్యమైనటువంటి వాళ్ళు, ఒక పెద్ద సుపీరియర్ పీపుల్, బాగా తెలిసినటువంటి వాళ్ళు, సామర్థ్యాలు, టాలెంట్స్, బ్యాక్గ్రౌండ్స్, అది కాదండి ప్రభువుకు కావాల్సింది. ఎవరైతే దేవునికి విధేయత చూపించి ప్రభువా నీ చిత్తం అని తల వంచితే, మెడ వంచితే వాళ్ళ పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చబడుతుంది. అనేక మంది ఎందుకు అనంటే స్టార్టింగ్లోనే మనం చూస్తాం, పాత నిబంధనలో పిల్లలు వాక్యాలు చెప్పారో లేదో, కానీ ఆ స్పష్టంగా యెషయా ప్రవక్త ఆ నెరవేర్పు అనేక మంది చెప్పారు. ఇదిగో మనకు శిశువు అనుగ్రహించబడతాడు అని చెప్పి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు దేవుడు, బలవంతుడైనటువంటి వాడు కదా, ఇవన్నీ కూడా చెప్తారు. ఆ నెరవేర్పు క్రిస్మస్, ప్రవచన నెరవేర్పండి క్రిస్మస్ అంటే. ఎందుకంటే కన్యక గర్భవతి అయి కుమారుని కంటదని యెషయా గ్రంథంలోనే చెప్పబడింది. కన్యక గర్భవతి. ఆ రోజుల్లో ఆ ప్రవచనం ఎరిగినటువంటి వాళ్ళు ఎంతోమంది కన్యకలంట ఆ ఇమ్మానుయేలు దేవుడు నా గర్భంలోనే పుట్టాలనేసి వాళ్ళు తపస్సు చేసుకునేవాళ్ళంట. అంటే సొసైటీకి దూరంగా వెళ్ళిపోయి ఏ అపవిత్రత నాకు అంటకూడదని. కానీ
అందరిలోనే మెసులుతూ అందరిలోనే బ్రతుకుచు ఒక మామూలు సాధారణంగా ఉండేటువంటి మరియని ప్రభు చూస్ చేసుకున్నాడు. కాబట్టి ఆమె దగ్గరికి వచ్చి దయాప్రాప్తురాల అన్నాడు. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, ఇహలోక మాలిన్యము మనకు అంటుకొనకుండా వాక్యము చేత మనల్ని మనం భద్రం చేసుకోవాలంట. మనం ఏమి తపస్సులు చేస్తా కొండల్లో ఎక్కడో ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు నిన్ను సాక్ష్యంగా నీ కుటుంబంలో, నీ సమాజంలో, నీ స్కూల్స్లో, నీ జాబ్ ప్లేస్లో ఎక్కడని ప్రభు ఉంచాడో అక్కడ ఇహలోక మాలిన్యం అంటుకొనకుండా ఉండాలి. కానీ ఎక్కడో మనము చేయాల్సినటువంటి తపస్సులు చేయాల్సిన ఇది లేదు. అలాగా మరియను ఎన్నుకున్నాడు. యోసేపు నీతిమంతుడిగా ఉన్నాడు, ఆమెను చేర్చుకోవడానికి భయపడలేదు. ఇంకా చూస్తే వైస్ మెన్ ఆ తారని చూశారని స్టార్ చాలామంది పెడతారు కదా. ఆ తార కేవలం సృష్టిలో ప్రతీది ప్రభు మాట వింటది కాబట్టి ఒక గొప్ప వ్యక్తి జన్మించాడు అనటానికి సూచనగా అది స్టార్. అది చూడగానే వాళ్ళు ఒక గొప్ప వ్యక్తి ఎక్కడో జన్మ ఇచ్చాడు అని చెప్పేసి అని వాళ్ళు వెతుక్కుంటూ వచ్చేసరికి మనం మేంజర్ సీన్లో అందరినీ కలిపి చూపిస్తాం. కానీ దాదాపు 2 సంవత్సరాలు పట్టింది. అందుకే హేరోదు 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపించారు. రామాలో అంగలార్పు వినబడింది అన్నది నెరవేర్పయింది. ఎందుకనంటే వాళ్ళు ఆ తారను చూసి ప్రయాణం చేసి వచ్చి మళ్ళా కపటంగా చెప్పారు హేరోదు రాజు, మీరు వెళ్ళి ఆయనను పూజించి తిరిగి మాకు తెలియచేస్తే మేమును ఆయనను పూజించేదాం అన్నాడు. అది కపటమైనటువంటి ఆలోచన. వాళ్ళు తిరిగి రాలేదు. ఎందుకంటే దేవుని దూత చేత స్వప్నమందు కనిపించి వారు వేరే దారిలో నడిపించబడ్డారు. ఆ తార కూడా వారిని ఖచ్చితంగా ఆ పేరెంట్స్ దగ్గరికి నడిపించినప్పుడు, ప్రభు దగ్గరికి నడిపించిన తర్వాత మరలా తారని గురించి ఎక్కడా లేదు కదండి. ప్రతీది ప్రభు చిత్తాన్ని నెరవేర్చింది, వ్యక్తులు కానీ సృష్టి కానీ ఏదైనా కానీ మనిషి విధేయతను చూపించడానికి ఎంత కష్టపడతాడో. ఒక వ్యక్తి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలోకి, పరిపూర్ణమైనటువంటి విధేయతలోనికి రావడానికి సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. కానీ దేవాన్ని చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక అని చెప్పలేమండి. మరి అనింది. ఇది ఎలాగ సాధ్యమంటే పరిశుద్ధాత్మ వల్ల అని చెప్పినప్పుడు ప్రభుదాసురాలు నీ చిత్తమే సిద్ధించునుగాక అని అనింది. మరి యోసేపు ఏమంటాడో, నేను ప్రధానం చేయబడ్డాను, ఆయన ఏమంటాడో, లేకపోతే సమాజం నన్ను ఏమంటుందో అని అనుకోలేదు. ప్రభు చిత్తము నా జీవితంలో సిద్ధించునుగాక. ఎన్నిసార్లు మనము దేవుని చిత్తం మన జీవితంలో సిద్ధించబడునుగాక అని పలకటానికి ధైర్యము చాలకుండా నాట్ నౌ, ఇంకొంచెం ఏజ్, ఇంకొంచెం పిల్లలు సెటిల్ అవ్వాలి, ఇంకొంచెం వయసు రావాలి. యవనస్తులు చాలామంది అంటారు, మీరు మా వయసుల్లో అలాగే చేయలేదా కదండి, పేరెంట్స్ ఏదన్నా అలా ఉండదు ఇలా ఉండదు అంటే మీరు చేయలేదా మా వయసుల్లో తిరిగి ప్రశ్నిస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళకు ఆ వయసులో ఇలా చెప్పగలగటానికి ఆత్మీయమైనటువంటి నడిపించేటువంటి వారు లేక వాళ్ళు అలా ఉన్నారేమో, అదెందుకు అర్థం చేసుకోరు? ఇప్పుడు వాళ్ళు జీవితంలో ఎన్నో పడి లేచినటువంటి అనుభవాల్లో నేర్చుకున్నారు కాబట్టి ఏది మంచో ఏది చెడో అది మీరు చేయకూడదనని మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. అదెందుకు అర్థం కావడం లేదు పిల్లలకి, యవనస్తులకి? ఇన్స్టెడ్ ఆఫ్ క్వశ్చనింగ్ పేరెంట్స్, ట్రై టు అండర్స్టాండ్ దెమ్. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అదే విధేయత. తండ్రి, నువ్వు లోకంలోకి పాప శరీర ఆకారంతో నేను నిన్ను పంపించడానికి ఇష్టపడుతున్నాను అన్నప్పుడు ఏమాత్రము మాట్లాడకుండా దాసుని స్వరూపము ధరించుకొని శిలువ మరణము పొందటానికి లోకంలోకి కుమారుడు విధేయతను చూపించాడు అని జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రిస్మస్లో ఇలాగా చెప్పుకుంటూ ఉంటే ఎన్నో ఉంటాయి. కానీ విధేయత చూపించినటువంటి వారు బైబిల్ గ్రంథంలో యేసయ్య మంచి మాదిరి ఉంచిపోయినటువంటి ప్రభువు తల్లిదండ్రులుగా వచ్చినటువంటి వారు కదండి. గొర్రెల కాపరులు
వారి బిజినెస్ దెబ్బతింటుంది. ఎందుకంటే బలులు అర్పించడానికి ఆలయంలో అమ్ముతూ ఉండేవాళ్ళు. ఇక నుంచి మా బిజినెస్ ఎలా అని ఆలోచించుకోలేదు, కానీ వారు కూడా తాము కన్న వాటిని విన్న వాటిని ప్రచురం చేస్తూ వెళ్ళారు. భయపడ్డారు. ఫస్ట్ ఎవరో దేవదూత వచ్చి కనిపించినప్పుడు ఆ వార్తని చెప్పగానే భయపడ్డారు. కానీ ఆ భయము కలవరం అన్నీ కూడా ఎప్పుడు పోయినాయి అంటే తాము కన్న వాటిని విన్న వాటిని మననం చేసుకుంటూ వెళ్ళి ప్రచురం చేశారంట. మన జీవితాలు కేవలం ప్రభుని ప్రచురం చేయడానికి మాత్రమే. ఇక్కడ మనం పాలు పంపును పొందినప్పుడు ఆయన వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆ టేబుల్ దగ్గర మనం చేసుకోవాల్సినటువంటి నిర్ణయం అదే. ఆయన వచ్చే వరకు అని అంటే ప్రభు వచ్చేంత వరకు మనం ఉంటామని కాదు. ఆ లోపు నేను కూడా వెళ్ళిపోవాల్సి వస్తే అప్పటి వరకు నేను ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి. ఆ డెసిషన్ తీసుకోవాలి ఎవ్రీ టైం. ఎంత క్యాజువల్ లైఫ్ మంది చాలా క్యాజువల్ లైఫ్ లీడ్ చేస్తూనే ఉంటాం. అవసరం లేదండి. ఒక సంవత్సరము క్రిస్మస్ పరిపూర్ణతలోకి అడుగు పెట్టాలి, కానీ ప్రభువుని దుఃఖపరిచే విధంగా ఉండకూడదు. ఇంకనూ దీర్ఘశాంతులుగా ప్రభువు ఇంకా కనిపెడుతున్నాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక కొన్ని ఆ క్రిస్మస్లో అనేక సార్లు మనం మెడిటేట్ చేయం, కానీ మీరే వాటిని ధ్యానం చేసుకుంటండి. ఏంటి క్రిస్మస్, వాట్ ఈస్ క్రిస్మస్ అన్నది మీరు మెడిటేట్ చేసుకోండి. అయితే ఆ క్రిస్మస్ నిజమైన ఆనందాన్ని వారి జీవితాల్లో అనుభవించిన వాళ్ళలో ఒకరిద్దరు ముగ్గురిని నేను జ్ఞాపకం చేస్తాను. ప్రాక్టికల్గా జీవితాన్ని అనుభవించినటువంటి వాళ్ళలో ఒక పిల్లల్ని ఉద్దేశించి ఎమీ కార్మైకెల్ అనే ఒక చిన్న పాప ఉంది. 3 ఇయర్స్ ఓల్డ్. ఇక్కడ ఎవరు లేరు, కానీ 3 ఇయర్స్ గర్ల్ ఉందంట. ఐరిష్ గర్ల్, ఐర్లాండ్లో ఉన్న అమ్మాయి. అయితే ఐర్లాండ్ వాళ్ళందరికీ బ్లూ ఐస్ ఉంటాయి, క్యాటీ ఐస్ లాగా బ్లూ ఐస్ ఉంటాయి, కానీ ఆమెకి బ్రౌన్ ఐస్ ఉన్నాయంట. మనది బ్రౌన్ ఆర్ బ్లాక్. సో అట్లాంటి బ్రౌన్ ఐస్ ఉన్న అమ్మాయి బెడ్ మీదకి వెళ్ళేటప్పుడు మిర్రర్ ముందు నుంచొని, ప్రభా నేను మార్నింగ్ నేను కళ్ళు ఓపెన్ చేసి నిద్ర లేసే లోపు నాకు మనందరిలాగే మాకు అందరికీ ఎలా బ్లూ ఐస్ ఉన్నాయో అలాగే కావాలి, నాకు బ్లూ ఐస్ కావాలి అని సిన్సియర్గా ప్రార్థన చేసేదంట. పడుకునేదంట. మళ్ళీ నిద్ర లెగ్గానే మ్యాట్ మీద తన కాళ్ళు పెట్టినప్పుడు వెంటనే కళ్ళు మూసుకొని వెళ్ళి మిర్రర్ దగ్గర తెరిచేదంట. తెరిచినప్పుడు బ్లూ ఉన్నాయా బ్రౌన్ ఉన్నాయా? బ్రౌనే ఉన్నాయి. అర్థం కాలేదు. స్కూల్కి వెళ్ళింది, పిల్లలందరూ యాక్సెప్ట్ చేయట్లేదు. అందరిది ఒకలాంటి ఐస్, అమ్మాయిది సపరేట్. టీజ్ చేస్తారు. కామన్గా మనకు టీజింగ్ అలవాటు కదా, ఎదుటోళ్ళ ఇమోషన్స్తో మనకు పని లేదు కదా. టీజ్ చేస్తే మనం హ్యాపీ అవ్వాలంతే, మన ఈగో హ్యాపీగా ఉండాలి. లేకపోతే వాళ్ళు హర్ట్ అయితే మనము హ్యాపీగా ఫీల్ అన్నట్టు అయితే అన్నైస్ చేయాలి కదా. అట్లాగా మామూలు పిల్లల్లో కూడా అలాంటి నేచర్ ఉంటుంది. కాబట్టి ఎగతాళి చేయగానే ఒక ఆటల్లోకి కానీ దేంట్లో కూడా ఉండకుండా ఒక సపరేట్గానే ఉండేదంట. ఐ డోంట్ వాంట్ టు ప్లే విత్ ద కిడ్స్. ఎందుకంటే నన్ను ఎప్పుడు టీజ్ చేస్తున్నారు నా ఐస్ని బట్టి, నేనేం చేయను, దేవుడు ఇచ్చాడు. కానీ సిన్సియర్గా అయితే ప్రార్థన చేస్తుంది. కానీ తనకు దేవుని ఏర్పాటు తన జీవితంలో ఎప్పుడు తెలిసిందో తెలుసా? 3 ఇయర్స్ నుంచి ఆ పాప ఐస్ మారాలని ప్రార్థన చేస్తుంటే 17th ఇయర్లో తనకి దేవుని పర్పస్ ఏంటో రివీల్ అయింది. ఎందుకంటే దేవుడు పిలుపుని గ్రహించింది. ఆ యవ్వన బిడ్డ పిలుపుని గ్రహించి శ్రీలంక వెళ్ళింది. శ్రీలంకలో కొన్ని నెలలు మాత్రమే ఉండి మరలా ఇండియాకు వచ్చేసింది. ఇండియా ఎయిర్పోర్ట్లో దిగ్గానే అందరు ఐస్ చూడగానే మామూలుగా తన ఐస్ లాగానే, తన ఐ బాల్ లాగానే ఉండింది. బ్లాక్ ఆర్ బ్రౌన్ ఉంటుంది కదా. అరే ప్రభు నన్ను ముందుగానే వీళ్ళందరూ నన్ను యాక్సెప్ట్ చేయడానికి ఒక ప్రత్యేకమైన దానిగా ఉండకుండా వీళ్ళల్లో ఒకదానిగా చేయడానికే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చాడు అని చెప్పేసి ఇండియా వచ్చింది. అక్కడి నుంచి 17వ సంవత్సరం ఇండియాలో అడుగుపెట్టినటువంటి ఎమీ కార్మైకెల్ దాదాపు 50 ఏళ్ళు పైన ఇక్కడే పరిచర్య చేసింది. తమిళనాడులో దేవదాసీల మధ్య ఫస్ట్ తను పరిచర్యను స్టార్ట్ చేసి అనేక మంది మిషనరీల పిల్లలకి ఒక హాస్టల్ని స్థాపించి తను ఇండియాలోనే చనిపోయింది. తన సమాధి మీద అమ్మ అని రాశారు తమిళ వాళ్ళు. అట్లా ఉందంట. సో మనకు కొన్నిసార్లు ఇప్పుడే ఇన్స్టెంట్ విడుదల కావాలి, ఇన్స్టెంట్గా నాకు జరిగిపోవాలి, ఇన్స్టెంట్ ఆన్సర్స్ కావాలని అడుగుతూ ఉంటాం. కానీ కొనసాగించే కొద్దీ ప్రభువు నాకు ఆన్సర్ చేయలేదని విసిగిపోతాము. ప్రార్థనకి జవాబు రాలేదు, నేను ప్రార్థన మానేస్తాను, సహవాసం మానేస్తాను, ఆలయం మానేస్తాను, తప్పుకొని తిరుగుతాం, ఎన్నో చేస్తాం. కానీ
పేషెంట్లీ వెయిట్. దేవుని సన్నిధిలో ఓపికతో కనిపెట్టడం అన్నది మన జీవితాల్లో సాధ్యం కాని పని. అటువంటి ఎమీ కార్మైకేల్ ఒక చిన్న బిడ్డ 3 years నుంచి తన లైఫ్ టైం ప్రభు కోసమే బ్రతికి ప్రభువుని మహింపరచగలిగింది. తన జీవితానికి ఒక సార్థకత అంటూ దేవుని పిలుపును గ్రహించిన ఆమె సంపూర్ణంగా ప్రభువుని కనపరిచింది. అలాగే ప్రార్థన విషయంలో విసుగక నిత్యము అనంటే పొందుకునేంత వరకు అదే అడగమని కాదు, ప్రభువుని స్తుతించడం. పాస్టర్ గారు అనేక మార్లు చెప్తారు, ప్రార్థిస్తూ ఉండగా నువ్వు అడిగేది దేవుని చిత్తమా కాదా అని తెలుసుకొని, కాదు అనంటే ప్రభువుని స్తుతించే స్థితిలోకి వెళ్ళాలి. లేయా అదే చేసింది కదా, ఈసారి నేను ప్రభువును మాత్రమే స్తుతిస్తాను అనని స్తుతి చేయటానికి దేవుని సన్నిధిలో తీర్మానించుకుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ప్రార్థన క్రైస్తవ జీవితంలో మోకాళ్ళ పోరాటం. అనేక మంది భక్తుల్ని చూడండి, ప్రార్థన చిన్న సంగతి కాదండి. ఏదో కళ్ళు మూసుకొని తెచ్చేసి ఆమేన్ అంటం అన్నది కాదు. ప్రార్థన నీ దేవునితో మాట్లాడటం, దేవునితో ముచ్చటించటం, దేవునితో సహవాసం చేయటం, దేవుని సన్నిధిలో నీ హృదయం కుమ్మరించుకోవటం, కన్నీటితో పాదాలు కడగటం. ప్రార్థన ఎన్నో విధాలుగా చేయొచ్చు. స్తుతించడం, ఆరాధించడం, ప్రభుని ఘనపరచడం. ప్రార్థన అంటే కేవలం అవసరతలు అడగటం మాత్రమే కాదు. ఒక తల్లి ఉంది, 19 మంది పిల్లలకు తల్లి ఆమె. అయితే 15వ కుమారుడు ఒక గొప్ప వ్యక్తి అయ్యాడు, జాన్ వెస్లీ కుటుంబంలో 19 మంది పిల్లల్లో 15వ వ్యక్తి. కానీ తన తల్లిని గురించి ఒక చక్కటి సాక్ష్యం చెప్తున్నాడు. ఏంటి అంటే, నా తల్లి సూజన్నా వెస్లీ 19 మంది కోసము మోకరించి అనుదినము ప్రార్థన చేసింది. ఏ రోజు ఆమె మా కోసం ప్రార్థన చేయడము మానలేదు. మనకి ఈ రోజుల్లో ఒకళ్ళు ఇద్దరే, మహా అంటే ఎవరో 3 పిల్లల్ని కలిగి ఉన్నారు. కానీ ఒక్కరి కోసం ప్రార్థన చేయడానికే, ఒక్కరిని హ్యాండిల్ చేయడానికే కల్లో ప్రాణం తోకలోకి వచ్చేస్తుంది. 2 కోసం ఎక్కడ గడపగలుగుతాం? ఎందుకంటే అంత బిజీ స్కెడ్యూల్ కాదండి. నీకు ఇవ్వబడినటువంటి, అందుకే మొట్టమొదటిగా అకౌంటబిలిటీ విషయంలో చెప్పాను. దేవుని సన్నిధిలో నీ లెక్క అప్పగించాల్సి వచ్చినప్పుడు నీ బిడ్డ నిమిత్తం నువ్వు ఎంతగా ప్రార్థించావు, ఎంతగా పోరాడావో, ఎంతగా ఆ బిడ్డల్ని ప్రయోజకులుగా చేశావో, ఎంత స్వాస్థ్యమైనటువంటి ఆ బిడ్డల్ని మరలా అలాగే బహుమానంగానే అప్పగించేలాగా, ప్రభువుని ఘనపరిచేలాగా చేశావు అన్నది ఇవ్వాలి. కనుక ప్రార్థించండి నీ బిడ్డల కోసం. ప్రతి దినము నీ బిడ్డల మీద చేయి పెట్టి ప్రార్థన చేయండి. అంత ఓపిక లేదు, అంత తీరిక లేదు, అంత టైము లేదు అనుకోవద్దు. కానీ ఒక్కసారి లే యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లల మీద చేతులు వేసి ప్రార్థన చేసి అప్పుడు బయటకు పంపండి. సూజన్నా వెస్లీ గురించి తన కుమారుడు అంత 15వ వాడు అంట. ఏదో ఫస్ట్ వాళ్ళు అంటే నన్ను లావిష్గా పెంచారు, నేను పుట్టినప్పుడు అలా ఇలా లావిష్, దాని గురించి గొప్పతనాన్ని గురించి చెప్పలేదు. తన తల్లి ప్రార్థనా జీవితం గురించి చెప్పాడు జాన్ వెస్లీ. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకో. తల్లిదండ్రులుగా మనం ప్రార్థన చేయాలి. దేవుడు అనేటువంటి సంపద, యేసయ్య అనేటువంటి సంపదను వాళ్ళకిస్తే ఇరుకులో, ఇబ్బందిలో, కష్టంలో, నష్టంలో, వ్యాధుల్లో, బాధల్లో పిల్లలు అంత చక్కటి వర్షిప్ లీడ్ చేశారండి. నీవు నా తోడు ఉన్నావయ్యా. క్రిస్మస్ ఏంటండి? ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు. ఇమ్మానుయేలు ఎవరంటే దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు అనని నీ బిడ్డలు గ్రహించగలుగుతున్నారు. పిల్లలు తల్లిదండ్రులు ఏదైనా ఒక మాట వాళ్ళని కష్టపడే విధంగా అంటున్నప్పుడు, నాకు తోడైన దేవుడు, నా తల్లికి తోడైనటువంటి దేవుడు, నా తండ్రికి తోడైన దేవుడు, మన సిబ్లింగ్స్, అన్నదమ్ముల అక్క చెల్లెలకు తోడైనటువంటి దేవుడు, వాళ్ళ మనసులు గాయపడుతుంటే అందరితోటి ఉన్నటువంటి ప్రభువు దుఃఖం అర్థమవుతుంది. ఒక్కసారి ఆత్మీయంగా ఎప్పుడు ఎదుగుతాయండి కుటుంబాలు? ఆత్మీయంగా ఎప్పుడు బలపరచబడతాం? ఒక తల్లిని దుఃఖపెట్టినప్పుడు, ఒక తండ్రిని దుఃఖపెట్టినప్పుడు, ఒక బిడ్డను, 2 బిడ్డలు ఉంటే ఒకళ్ళని అప్రిషియేట్ చేస్తారు, ఒకళ్ళనేమో అనేసి నిర్లక్ష్యంగా మాట్లాడతాం. ఆ చిన్న హృదయం గాయపడుతుంది. సో చిన్నది సెన్సిటివిటీ అంతే, ఇంకేం లేదు. కానీ సెన్సిటివిటీలోకి రావాలి కుటుంబాలు.
క్రిస్మస్ అంటే అదేనండి. క్రిస్మస్ అంటే సమాధానం. క్రిస్మస్ సమాధానకర్తయగు అధిపతి అని ఇందాకే సేవకుల ద్వారా మనం చదివాము అందులో జడ్జెస్లో కదండి. సమాధానకర్తయగు అధిపతి ఉన్నప్పుడు కుటుంబాల్లో ఎందుకు కలవరం, ఎందుకు అసమాధానము, సమాధానం ఎందుకు ఉండట్లేదు అని అంటే అందరిలో ఇమ్మానుయేలు మనకు తోడున్నాడు అనని ఆ వన్నెస్ లేకుండా పోతుంది, భయం లేకుండా పోతుంది, భక్తి లేకుండా పోతుంది. నామినల్ సర్వీసెస్, నామినల్గా ఇయర్స్ వెళ్ళిపోతూనే ఉన్నాయి, కానీ ఆర్భాటాలు సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉన్నాయి, కానీ హృదయపూర్వకమైనటువంటి ఆరాధన, సాగిలపడేటువంటి ఆరాధన, ఒప్పుకోలు, పశ్చాత్తాపము, ఒకరినొకరు క్షమించుకునేటువంటివి ఏమీ ఉండడం లేదు కుటుంబాల్లో. తగ్గడం లేదు, ఎవ్వరు కూడా తగ్గడం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, చిన్న బిడ్డలను ఎన్నుకున్నాడు. ఎమ్మీ కార్మైకల్ని ఎన్నుకున్నప్పుడు 3 years అప్పుడు తనకు అర్థం అవ్వలేదు. టీనేజ్లోకి వచ్చిన తర్వాత అర్థం చేసుకొని జీవిత కాలము తను ఒక దేశంలో తిరిగి తన దేశానికి వెళ్లకుండా బ్రతకగలిగింది. ఆమెకి 60 సంవత్సరాలప్పుడు తుంటి విరిగి మంచానికి అతుక్కుపోయింది. ఆ వయసులో మరలా తన దేశానికి వెళ్ళిపోవచ్చు, కానీ 20 సంవత్సరాలు బుక్స్ రాసిందంట బెడ్ మీద ఉండి. అందుకే ఆమె గురించి తెలియగలిగింది. హూ ఈజ్ ఎమ్మీ కార్మైకెల్ ఏంటి అన్నది తెలియడానికి కారణం ఏంటంటే తన బయోగ్రఫీ, అనేకమైనటువంటి ఆదరణ పుస్తకాలు మంచం మీద పండుకొని రాయగలిగింది. కాబట్టి ఎమ్మీ కార్మైకెల్ గురించి తెలిసింది. సో నీ జీవితంలో దేవుని పట్ల ఒక ప్రణాళిక ఉంది. చిన్న బిడ్డలు చాలాసార్లు దేవుని స్వరం వినరు. సమూయేలుకి కూడా అర్థం కాలేదు. ఏలి దగ్గరికి వచ్చి, అయ్యా పిలిచారా? ఎందుకంటే మా అమ్మ నన్ను ఆలయంలో వదిలేసింది, కాబట్టి ఏలి తాతగారికి హెల్ప్ చేయడమే, ఏది అడిగితే అది పెట్టడమే, కన్నులు మందగించాయి కాబట్టి ఆయన ఏం చేసుకోలేడు అని అనుకున్నాడేమో. కానీ దేవుడు పిలిచినప్పుడు అర్థం కానప్పుడు ఏలికే అర్థం కాలేదు దేవుడు పిలిచాడని. ఎందుకంటే ఆ రోజుల్లో దేవుని ప్రత్యక్షత అరుదుగా ఉండేదంట, అంటే తటస్థించడం లేదు. అందుకని దేవుడు ఈ బిడ్డను పిలిచాడు. యాజకుడు నన్ను పిలవకుండా ఈ బిడ్డను పిలుస్తాడు. కానీ తర్వాత అర్థమైంది, ఈసారి ఎవరైనా నిన్ను పిలిస్తే చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్పాలి. అందుకే సమూయేలు ఆ వయసులో దేవుని స్వరం విన్నాడు. గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా ఆనందంతో గంతులు వేసింది. ఈ రోజుల్లో ఎవరైనా పిల్లలు ఖచ్చితంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, దేవుని బిడ్డను అని చెప్పగలుగుతున్నారా? ఏ కుటుంబంలో అయినా, ఎవరైనా, ఏ పిల్లలైనా పేచీలు దేనికి? అనవసరమైన వాటికి పేచీలు, ఇంకొకటి చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులకి భయం వేస్తూ ఉంటుంది. పిల్లలు ఒకలాగా అంటే వాళ్ళు ఇలాగ అయిపోతున్నారని. మీ ద్వారా సమాధానం కుటుంబాల్లో రావాలి. పిల్లల ద్వారా సమాధానం కుటుంబాల్లో రావాలి. ఎందుకంటే సమాధానకర్తయ్య అధిపతి నిన్ను చూస్ చేసుకున్నాడు, నిన్ను ఎలెక్ట్ చేసుకున్నాడు ఫర్ ఏ పర్పస్. ఒక దేవుని ఉద్దేశం నీ అందు నెరవేర్చబడ్డానికి. కనుక తల్లిదండ్రులు ఆ విధంగా దేవుని స్వరం వాళ్ళు వినటానికి ఎగ్జాంపుల్గా మాదిరి ఉంచిపోయినటువంటి ప్రభుని మీరు కలిగి బిడ్డలకి నేర్పించాలి అన్నది ఇక్కడ తెలియచేస్తున్నాడు. కనుక క్రిస్మస్ ఏదో మనం సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ దేవుడు ఈ లోకంలో దిగి రావటానికి నా పాపం కారణమైంది. క్రిస్మస్ సంబరాలే కాదనడం లేదు, సంబరాలు సందళ్ళు అన్నీ మంచిదే, కానీ నా పాపమే కదా ఆయన్ని దింపింది లోకంలోకి. కనుక ఆ పాపము ఇక నన్ను ఏలనీయకుండా ప్రభా నన్ను క్షమించి నీ బిడ్డగా చేసుకొని నా పట్ల నీ ఉద్దేశం ఏముందో దాన్ని నెరవేర్చయ్యా. బిడ్డారా, తల్లిదండ్రులు తెలుసుకోవాలి, క్రిస్మస్ ఈజ్ గివింగ్, క్రిస్మస్ ఈజ్ షేరింగ్ అండ్ క్రిస్మస్ ఈజ్ ఒబీడియన్స్. క్రిస్మస్ వాక్య నెరవేర్పు.